పెహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ అదనపు ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో పాక్లో నక్కిన లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ పేరుని ఎన్ఐఏ చేర్చింది. పెహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారుల్లో ఒకరిగా హఫీజ్ సయీద్ ని గుర్తించారు. ముంబై దాడుల కేసులో భారత్ కి ఇప్పటికే హఫీజ్ సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నారు. పెహల్గాంపై ఉగ్రదాడి కేసులో ఇప్పటికే 1597 పేజీల ఛార్జ్ షీట్ ని ఎన్ఐఏ దాఖలు చేసింది. పెహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ అదనపు ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో పాక్లో నక్కిన లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ పేరుని ఎన్ఐఏ చేర్చింది. పెహల్గాంలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు ఉగ్రవాదులు. పెహల్గాం ఉగ్రదాడికి సూత్రధారులు ఒకరిగా హఫీజ్ సయీద్ ని గుర్తించారు. ముంబై దాడుల కేసులో భారత్ కి ఇప్పటికే హఫీజ్ సయీద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా ఉన్నాడు. పెహల్గాంపై ఉగ్రదాడి కేసులో ఇప్పటికే 1597 పేజీల ఛార్జ్ షీట్ ని ఎన్ఐఏ దాఖలు చేసింది.